హలో ఫ్రెండ్స్, మనము ఇందాక ముందు మనం ఏం పెట్టుకున్నామంటే గ్రామ పంచాయతీలో ఇటువంటి ప్రాపర్టీని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని ఏమున్నది అందులో అన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రాపర్టీ ఇటు ఉంటే ప్రాపర్టీ ఇంకో మనం కొన్నప్పుడు రిజెక్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్లో ఎస్ఆర్లో. మళ్ళీ మనము లోన్ కింద కూడా రిజెక్ట్ ఎందుకు అవుతుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాపర్టీ అందులో కొనేదానికి మనం బిఫోర్ ఇవన్నీ మనం తెలిసి చూసుకొని అప్పుడు ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద వెళ్తున్నాము జిహెచ్ఎంసీలో ఏమి ఉంటుంది? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాపర్టీ సెలెక్ట్. ఇక్కడ వచ్చేసి ఈ గ్రేటర్ హైదరాబాద్లో లేఅవుట్ ఉంటుంది, ప్లస్ మనకు ఎల్ఆర్ఎస్ కానీ ఈ ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఏరియాలో కూడా మనకు లిమిటెడ్ కూడా ఉంటుంది. ఈడ కూడా మనకు లిమిటెడ్ ఏరియా కూడా ఇస్తుంది. ఇక్కడ కూడా లిమిటెడ్ ఏరియా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లేఅవుట్లో ఉన్నాము. లేఅవుట్ కూడా మనం చూస్ చేసుకునేది ఏంటంటే ఫైనల్ లేఅవుట్ అయితే ఎల్పీ నెంబర్ ఉంటుంది. ఫైనల్ లేఅవుట్ ఎల్పీ నెంబర్ అని ఉంటుంది. అటువంటి ఉన్న లేఅవుట్లో ప్లాట్ కానీ స్ట్రక్చర్స్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకోటి ఎల్ఆర్ఎస్ ఇండిపెండెంట్ ప్లాట్స్ ఉన్నాయి. గ్రామ పంచాయతీలో కొన్ని ఏరియాలో వాళ్ళు లేఅవుట్ చేస్తారు, కానీ అక్కడ ఏం చెప్తుందంటే దానికి ఆ లేఅవుట్ గ్రామ పంచాయతీ ఎల్ఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఎందుకు ఏంటంటే దానికి బెటర్మెంట్ ఛార్జెస్ కడతారు. కాబట్టి దానికి గవర్నమెంట్ అక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్లాటు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని చెక్ చేసి వాళ్ళు ఎల్ఆర్ఎస్కు బెటర్మెంట్ ఛార్జెస్ కట్టించుకుంటుంది గవర్నమెంట్. అప్పుడు దానికి ఒకటి ప్లాన్ వస్తుంది. ఎల్ఆర్ఎస్ ప్లాన్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. కాబట్టి అటువంటి ప్రాపర్టీ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, అదేవిధంగా మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎప్పుడైనా తీసుకున్నట్టు కంపల్సరీ ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అనాథరైజ్డ్లో ఉన్న లేబరర్లు తీసుకున్నప్పుడే సేమ్ మనము గ్రామ పంచాయతీలో ఏమేమి చెప్తున్నామో ప్రాపర్టీల ఏరియాలో అవి ఉన్నాయనుకోండి, మళ్ళీ అది రిజిస్ట్రేషన్కి వెళ్ళినా మళ్ళీ బ్యాంక్ వెళ్ళినా రిజెక్ట్ అయ్యే పొజిషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను లేఅవుట్ ప్లాన్లో ఏదైనా ప్రాబ్లం ఉండదు. ఎందుకు ఉండదండి, ఇక్కడ లేఅవుట్లో నీకు డెవలప్మెంట్ సైట్ ఉంటుంది. మళ్ళీ గవర్నమెంట్ లేఅవుట్ ఎవరు చేస్తారో డెవలప్మెంట్ చేస్తారో దానికి గవర్నమెంట్కు వాళ్ళు బెటర్మెంట్ ఛార్జెస్ కడతారు. కాబట్టి అక్కడ ఫైనల్ బెటర్మెంట్ ఛార్జెస్ కట్టినప్పుడు గవర్నమెంట్ కూడా అక్కడ లేఅవుట్లో అన్నీ ఏమి టెంపుల్ ఉందా, పార్క్ ఉందా, లేకుండే ఇక్కడ రోడ్ వైడ్ ఉందా, లేకుండే ఇక్కడ కరెక్ట్ ఉందా, లేకపోతే కోర్ట్ కేసులు ఉన్నా అని వాళ్ళు చూసి ప్రభుత్వాలు ఏం లేవని వాళ్ళు లేఅవుట్ ఫైనల్ లేఅవుట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ లేఅవుట్ రిలీజ్ చేసిన దాన్ని మాత్రమే మీరు తీసుకోవాల్సి. నిన్నటి ముందే మీరు లేఅవుట్ వేస్తున్నాము, మీరు పేపర్ తదిలేసాము, మీరు వచ్చి బుక్ చేసుకోండి అంటారు. అయినా నాకు అక్కడ ఏంటంటే మీకు కనిపిస్తుంది అక్కడ కరెక్ట్గా వాళ్ళు లేట్కి ఏదో మీరు మున్సిపాలిటీకి అయితే పనులు లేమట్టి చేశారు, వాళ్ళు అప్రూవల్ ఏమో ఇచ్చారు, అందులో ఏమైనా ప్రాబ్లం ఉన్నారో నువ్వు కార్డు తీసుకోవచ్చు కూడా మీరు జిహెచ్ఎంసీకి పోయి కనుక్కొని మీరు కన్సల్ట్ చేసి అడగవలసి వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే ఆర్కిటెక్ట్ ప్లాన్ ఎవరు రిలీజ్ చేస్తారు ఆ భవనానికి వెళ్ళి మీరు కనుక్కొని సర్వే నెంబర్ ఇందులో ప్లాట్ కొనుక్కుంటే ఇబ్బంది ఉందా, ఆ ప్రభుత్వం ఉన్నాయా అని చెక్ చేస్తుంది. అప్పుడు తీసుకుంటే మీరు సేల్ అవుతారని చెప్తుంది. ఇంకోటి ఎల్ఆర్ఎస్ అనేది కూడా సేమ్ అని. కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ కూడా ల్యాండ్ రిక్లైజేషన్ స్కీమ్ ఉంటాం. ఇందులో కూడా ఇండిపెండెంట్ ప్లాట్స్లో కూడా చేస్తారు. ఆ ప్లాట్స్లో అది కట్టుతుందంటే ఎల్ఆర్ఎస్ కట్టిస్తుంది గవర్నమెంట్. అంటే అక్కడ మనకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా టెంపుల్ కానీ వర్క్ బోర్డు కానీ రోడ్ బయట కానీ ఇంకేమున్నా కూడా చూసి వాళ్ళు ఓకే దీని ప్రాబ్లం లేదు ప్లాట్ బెటర్మెంట్స్ చేయించే వాళ్ళు పేమెంట్ కట్టించుకొని వాళ్ళు ఎల్ఆర్ఎస్ రిలీజ్ చేస్తారు. రూపం ఏంటంటే
ఇక్కడ మీరు ఓపెన్ ప్లాట్ కూడా లోన్కి వెళ్ళినా మీకు లోన్ ప్రొవైడ్ అవుతున్నాయి బ్యాంక్స్, ఎనీ అదర్ బ్యాంక్స్. కానీ ఇంకోటి మీకు రిజిస్ట్రేషన్ కూడా ఇమీడియట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఎస్ఆర్బైనా కానీ ప్రాఫిటబుల్ లేదు కాబట్టి మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోే ముందు లేకుంటే ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకునే ముందుకు ఎస్ఆర్ పోయి సార్ ఈ ప్రాపర్టీ మేము కొంటున్నాం, ఇది రిజిస్ట్రేషన్ అవుతుందా అవుతలేదా అని మేము ఎస్ఆర్ఓలో కూడా సర్వీస్ దగ్గరికి వెళ్ళి మీరు మేపై తీసుకున్నా కానీ మీకు వాళ్ళు చెప్పగలుగుతారు. లేకపోతే మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ ప్రాపర్టీ వచ్చింది, ఓకే ఎంత అమౌంట్ ఇస్తే 1 crore ఇంత 20 lakhs ఇవ్వండి అంటారు. ఇచ్చిన తర్వాత అయిపోతే అగ్రిమెంట్ వస్తుంది తప్ప రిజిస్ట్రేషన్ ఎక్కడ పోతారు, నెట్గా తీసుకోకపోతారు. అబ్బాయి అయిన తర్వాత ఎస్ఆర్ఓ ఉంటాడు, ఇది మేము చేయలేమండి, ఇది ల్యాండ్ అసెల్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ సీల్ ఉంది, ఈఎల్స్ ఉంది, ఇవన్నీ చెప్తారు. అప్పుడు ఏమవుతుంది అక్కడ ఈ లేఅవుట్ కదా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆ లేఅవుట్లో ముక్కేసి వాళ్ళు ప్లాన్ లేఅవుట్ చేసేసారు. దానికి గవర్నమెంట్ ఆల్రెడీ వీళ్ళ నోటీస్ ఇచ్చేది లేఅవుట్ డెవలపర్ వరకు ఏమి ఇచ్చారు, ఇక్కడ అసెల్ లైన్ ఉంది, దీనికి అడ్మిట్ ఛార్జెస్ కట్టాలి అని వాళ్ళ నోటీస్ ఇచ్చినా వాళ్ళు చేయలేదు. మీరేం చేస్తారు తెల్లక మీరు కొంటారు, అందరూ ల్యాండ్ ఉండిపోయింది. అటు ఆ ల్యాండ్ అసలు ల్యాండ్ బెటర్మెంట్ కట్టలేదు. ఎవరు డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ కట్టారు, గవర్నమెంట్ కట్టాలి. గవర్నమెంట్ కట్టాలంటే ఈఎల్సీ రిలీజ్ కావాలంటే కలెక్టర్ రిలీజ్ చేయాలి. కలెక్టర్ రిలీజ్ చేయాలని అక్కడ గవర్నమెంట్ పేమెంట్ కడితే అప్పుడు ఈఎల్సీ వస్తుంది. ఆ ఈఎల్సీ వచ్చినప్పుడే మనం పైన లేబర్ కింద కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తాయి. ఏంటంటే దీనికి ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ ఎటువంటి లెట్ క్లియర్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. అయినా తర్వాత కూడా మీరు ఎస్ఆర్పి కనుక్కోవాలి, సార్ ఇది చేయొచ్చా, ఓకే చేయొచ్చండి, ఇండియన్లో చేసి రీసేసేది మీరు అడ్వాన్స్ చేసుకొని వాటి పేమెంట్ కట్టేస్తాం, పోయి రీసెంట్ చేస్తాం అని అప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు మీకు సేవ్ అయ్యాయి, మీరు సేవ్ అయి ఉంటారు. ఇంకో హై ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫస్ట్ గ్రామ పంచాయతీ గురించి ప్రాపర్టీ ఎలా కొనుక్కోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉండాలని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇది పార్ట్ 2లోకి వచ్చేసి జిహెచ్ఎంసీలో ప్రాపర్టీ లేఅవుట్ ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి అనేది నేర్చుకున్నాం. లిప్స్ హై మీకు నచ్చినట్టుంటే